జలంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష. సబ్‌మెరైన్ నుంచి తొలిసారి ప్రయోగం. అగ్రదేశాల సరసన భారత్. అణ్వస్త్ర సామర్థ్యమున్న కే-4 బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే ఐఎన్ఎస్ అరిగాత్ అనే జలాంతర్గామి నుంచి దిగ్విజయంగా ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతం నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి అణుజలాంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్. ఈగల్ వచ్చేసింది. విభాగాధిపతిగా ఐజీ ఆర్‌కే రామకృష్ణకు బాధ్యతలు. అమరావతిలో రాష్ట్రస్థాయి నార్కోటిక్ పోలీస్ స్టేషన్. 5 చోట్ల ప్రత్యేక కోర్టు. ఫిర్యాదులు టోల్ ఫ్రీ నంబర్ 1972. స్మగ్లర్లపై సవ్య నిఘా. డేటాబేస్ తయారీ, విధి విధానాలపై హోంశాఖ ఉత్తర్వులు. అమరావతిలో రెండు గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న ఏలూరులోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో 2 కలిపి మొత్తం 4 రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్సులు బృందాలు ఉంటాయి. పట్టణాల్లోనూ ఇంటింటికి కుళాయి. 13,468 కోట్ల ఫ్యాట్ల పెండింగ్ పనులు పూర్తికి ప్రణాళికలు. 5 ఏళ్లలో 15.3 లక్షల ఇళ్లకు రక్షిత నీరందించేలా కార్యాచరణ. ఐఎన్ఎస్ అరిగాత్ జలాంతర్గామి ఏడాది ఆగస్టు 29న నౌకాదళంలో చేరింది. అరిహంత్ శ్రేణి కింద రూపొందిస్తున్న సబ్‌మెరైన్‌లో ఇది రెండోది. విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్లో దీన్ని నిర్మించారు. ఇదే శ్రేణిలో మూడో జలాంతర్గామి ఐఎన్ఎస్ హరితరామ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల మధ్య బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించగల జలాంతర్గాములు కలిగిన దేశాల్లో భారత్ ఆరోది. ఇఫీలో విక్రాంత్‌కు గొప్ప గౌరవం. 12th ఫెయిల్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు విక్రాంత్ మాస్సే ఇప్పుడు ఆయనకు ఓ గౌరవం దక్కింది. గోవాలో గురువారం రాత్రి జరిగిన ఇఫీ ముగింపు వేడుకలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్‌గా పురస్కారాన్ని అందుకున్నారు విక్రాంత్. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ అవార్డును అందజేశారు. 18 ఏళ్లకే దర్శకుడిగా కెరీర్ను మొదలుపెట్టి ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ శభాష్ అనిపించుకున్నారు. హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ నోయిస్ ఆయన్ని సత్యజిత్ రే లైఫ్ టైమ్ అవార్డుతో సత్కరించారు. ఐసీఎఫ్టీ యునెస్కో గాంధీ మెడల్ స్వీడిష్ దర్శకుడు లెవెన్ అఖిల్‌కు దక్కింది. మూలాలు చెదరగానే ఇద్దరు స్నేహితురాళ్ల కథతో సాగే టాక్సిక్ చిత్రానికి గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. టాక్సిక్ చిత్రానికి ఈ పురస్కారం కోసం 12 అంతర్జాతీయ చలనచిత్రాలతో పాటు మన దేశం నుంచి ఆడు జీవితం, ఆర్టికల్ 370, రావ్ సాహెబ్ లాంటి చిత్రాలు పోటీపడ్డాయి. వీటిలో మహిళలు దర్శకత్వం వహించిన 9 సినిమాలు ఉండడం విశేషం. ఈ ఏడాది గోల్డెన్ పీకాక్ జ్యూరీకి ప్రముఖ హిందీ దర్శక, నిర్మాత అశుతోష్ గోవారికర్ నాయకత్వం వహించారు. ఈ వేడుకలో రష్మిక, మధుర్ భండార్కర్, హరీష్ శంకర్, ప్రియా, నివేతా థామస్ తదితరులు పాల్గొన్నారు. దొంగతనాలు, చేతివాటాలు, ఆయుధాలతో దాడులు చేసి తప్పించుకునేవారు ఫాల్కన్ వాహనాల కళ్లు మాత్రం కప్పలేరు. చిత్తూరులో గస్తీ కాస్తున్న ఈ వాహనానికి 12 కెమెరాలున్నాయి. కెమెరాలు 360 డిగ్రీలు తిరుగుతూ పర్యవేక్షిస్తూ ఉంటాయి. హైటెక్ డేగలు, అడుగడుగునా చూపులు. ఫాల్కన్ వాహనాలు మళ్లీ కార్యక్షేత్రంలోకి. నవంబర్ 21న రష్యన్ సాయుధ దళాలు ఉక్రెయిన్ సైనిక పారిశ్రామిక సముదాయాలలో ఒకదానిపై దాడిని నిర్వహించారని పుతిన్ పేర్కొన్నారు. హైపర్సోనిక్ ఒరెష్నిక్ క్షిపణిని ఉపయోగించిన కారణం ఏమిటంటే అమెరికా నేతృత్వంలోని కూటమి ఈ యుద్ధాన్ని మరింత మారణహోమ వైపు పెంచాలని నిర్ణయించుకుంటే రష్యా దృఢమైన రీతిలో ప్రతిస్పందిస్తుంది. నింగిలోకి కృత్రిమ మేధ ప్రయోగశాల సంసిద్ధమైన హైదరాబాద్లోని అంతరిక్ష రంగ సంస్థ పిఎస్ఎల్వి ఎక్సెల్ నౌకను నింగిలోకి దూసుకెళ్తున్న ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్న ఇస్రో మై ఆర్బిటార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ల్యాబ్ను నింగిలోకి పంపనున్నారు. పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఈ కృత్రిమ మేధ ల్యాబ్ను ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి ఇది ఉపగ్రహం అయినప్పటికీ పూర్తిస్థాయి పరిశోధనశాలగా పనిచేయగల సత్తా దీని సొంతం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా-3 మిషన్లో భాగంగా డిసెంబర్లో ప్రయోగించే పిఎస్ఎల్వి సి-60 రాకెట్లో ఏఐ ల్యాబ్ను అమర్చనున్నారు. హోలీ కౌ చిత్రంలో నటనకు గాను క్లెమెంట్ ఫేబో ఈ ఏడాది ఇఫీ ఉత్తమ నటుడిగా నిలిచారు. బెస్ట్ ఫిల్మ్‌కి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ద గోల్డెన్ పీకాక్ అవార్డు లిథువేనియాకి చెందిన టాక్స్‌కి దక్కింది. ఇదే చిత్రానికి గాను వెస్టా లెగాలకు ఉత్తమ నటీమణులుగా అవార్డులు దక్కాయి. ది న్యూ ఇయర్ దట్ నెవర్ కమ్ చిత్రానికి గాను రొమేనియా దర్శకుడు బోగ్దాన్ మురేసాకు ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కింది. హూ డు ఐ బిలాంగ్ టు చిత్రానికి గాను ఫ్రెంచ్ కమ్ టునీషియన్ నటుడు ఆడమ్ బెస్సాకు ఉత్తమ నటుడిగా అవార్డు స్పెషల్ మెన్షన్ దక్కింది. బెస్ట్ డబ్ల్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో
నవజోత్ బండి వాడేకర్ గుజరాతీ ఫిల్మ్ భారత్ గణపతి అవార్డును అందుకున్నారు. బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అమెరికన్ ఫిల్మ్ మేకర్ సారా ఫ్రైడ్లాండ్. ది ఫెమిలియర్ టచ్కు లూయిస్ కోర్వోసియర్కు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా 2024 బాలీవుడ్ నటుడు విక్రాంత్ మెస్సీకి దక్కింది. మరాఠీ వెబ్ సిరీస్ లంపన్కు బెస్ట్ సిరీస్గా, క్రాసింగ్ సినిమాకు యునెస్కో గాంధీ మెడల్ 2024 పురస్కారం లభించింది.